త్వరలో తెలంగాణలోను ఆంధ్రప్రదేశ్ మాదిరిగా వాలంటీర్ల వ్యవస్థను తీసుకుని రావాలి అని రేవంత్ సర్కార్ భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్లో సక్సెస్ అయిన వాలంటీర్ వ్యవస్థను తెలంగాణలో కూడా అమలు చేయాలని రేవంత్ సర్కార్ భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇంటింటికి సంక్షేమ పథకాలను అందించాలి అనే లక్ష్యంగా పార్లమెంట్ ఎన్నికల తర్వాత వాలంటీర్లను నియమించాలి అని ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. పార్టీ నేతలకు ఈ విషయంపై సీఎం రేవంత్ రెడ్డి క్లారిటీ కూడా ఇచ్చారు. గ్రామాల వారీగా ఇందిరమ్మ కమిటీలను ఏర్పాటు చేసి కమిటీల్లో యాక్టివ్గా ఉండే వారిలో ఒకరికి వాలంటీర్గా అవకాశం ఇవ్వాలి అని భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. మరింత సమాచారం మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు, తెలంగాణలో కూడా వాలంటీర్ వ్యవస్థ లోక్సభ ఎన్నికల తర్వాత వచ్చే అవకాశం ఉందా? ఎగ్జాక్ట్లీ సేమ్ ఆంధ్రప్రదేశ్ లో ఏదైతే గ్రామ వాలంటీర్లకు సంబంధించినటువంటి వ్యవస్థను ఏర్పాటు చేసి ప్రభుత్వ సంక్షేమ పథకాలను డైరెక్ట్ గా లబ్ధిదారుడి ఇంటికి చేరవేసేలా కార్యక్రమాలు ఏదైతే రూపొందించడం జరిగిందో అదే వ్యవస్థని తెలంగాణలో కూడా ప్రారంభించాలి అనేటువంటిది రేవంత్ రెడ్డి నిర్ణయంగా కనిపిస్తా ఉంది. గతంలోనే ఒకసారి హింట్ ఇచ్చారు ఆయన. ఇప్పుడు దాన్ని పార్లమెంట్ ఎన్నికల తర్వాత పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ చేయడానికి సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తా ఉంది. ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికలు ప్రారంభం కానున్నాయి జూన్ లో. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని అంతకంటే ముందనే ఈ గ్రామ వాలంటరీ వ్యవస్థను ప్రారంభించాలనుకుంటున్నారు. కాకపోతే ఈ ఇందిరమ్మ కమిటీల పేరుతో తెలంగాణలో దీన్ని ఇంప్లిమెంట్ చేయడానికి సిద్ధమవుతున్నారు. దీనికోసం తెలంగాణలో అమలు అవుతున్నటువంటి సంక్షేమ పథకాలు, కాంగ్రెస్ తెస్తున్నటువంటి సంక్షేమ పథకాలన్నీ కూడా ప్రజలకు చేరవేసేలా, డైరెక్ట్ గా లబ్ధిదారుడు ఇంటికి వెళ్లేలా, అంటే ఏజ్ బార్ అయినటువంటి వయోవృద్ధులు ఉన్నటువంటి వారికి ఇంటికే వెళ్లి పెన్షన్ ఇవ్వడం కావచ్చు, ఇంకా ఇతర ప్రభుత్వ సంక్షేమ పథకాలను డైరెక్ట్ గా ప్రజల వద్దకే చేర్చేలా ఈ కార్యక్రమం ఉండే అవకాశం ఉంది. ఈ ఇందిరమ్మ కమిటీ వాలంటరీలో పూర్తిగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి యాక్టివ్ గా ఉన్నటువంటి వారిని గుర్తిస్తారు. వారికి వేతనం ఏమిటో ఇవ్వాలి అనేటువంటి దానిపైన ఆలోచన చేస్తా ఉన్నారు. వారిని ఎలా గుర్తించాలి, వారి అర్హతలు ఏంటి అనేటువంటి దానిపైన కసరత్తు కూడా ప్రారంభమైంది ఆల్రెడీ. వాళ్ళు స్థానికంగా తెలంగాణకు సంబంధించినటువంటి వ్యక్తులయ్యే ఉండాలి, తెలంగాణ అడ్రస్ లోనే నివసిస్తూ ఉండాలి, మినిమం తత్సమాన అంటే మినిమం 10వ తరగతి 10th పాస్ అయి ఉండాలి. ఈ వాలంటరీ వ్యవస్థలో వాళ్ళు సేవ చేయాలంటే వాళ్ళకి మినిమం వేతనం కూడా ఉంటుంది. అత్యంత కీలకం కానున్నారు వీరంతా కూడా. ఒక్కొక్క వ్యక్తి 50 కుటుంబాలని వారు సంక్షేమ పథకాలను ఇంటికి తీసుకెళ్లాలనేటువంటి బాధ్యత వారిపైన అప్పజెప్పే అవకాశం ఉంది. యాజ్ ఇట్ ఈస్ ఆంధ్రప్రదేశ్ లో ఇంప్లిమెంటేషన్ ఏ రకంగా జరిగిందో తెలంగాణలో కూడా దాన్ని యాజ్ ఇట్ ఇంప్లిమెంట్ చేయడానికి సిద్ధమవుతున్నారు. ఈ వాలంటరీ వ్యవస్థలో పనిచేయడానికి ఆసక్తి ఉన్నటువంటి వారు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. వారందరినీ అందులో యాక్టివ్ ఎవరుంటారు అనేటువంటిది ఆలోచన చేసిన తర్వాత స్థానికంగా నిర్ణయం తీసుకుని వారిని వాలంటరీ వ్యవస్థలోకి తీసుకునే అవకాశం ఉంది. ఇదంతా ఎందుకు చర్చకు వస్తా ఉందంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో వాలంటరీ వ్యవస్థ దాని ప్రభావం అంటే ప్రజల వద్దకే ఇంటికే డైరెక్ట్ గా నేరుగా తీసుకెళ్లి పెన్షన్ డబ్బులు ఇవ్వడం కావచ్చు, ఇంకా ఇతరత్రకు సంబంధించినటువంటి ప్రభుత్వ సంక్షేమ పథకాలను అమలు చేసేటువంటి విధంగా ఇంటికి వెళ్ళడం, ఇవన్నీ ప్రజల మనసులను దోచుకోవచ్చు, రాజకీయంగా కూడా లబ్ధి పొందవచ్చు. తర్వాత వచ్చే స్థానిక సంస్థ ఎన్నికల్లో భారీగా లబ్ధి పొందొచ్చు రాజకీయ పరంగా అనేటువంటిది కూడా ఒక రీజన్. సో ఎటకేలకు దీన్ని ఇంప్లిమెంట్ చేయాలనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి సిద్ధంగా ఉన్నారు. దీనికి సంబంధించి కసరత్తు ప్రారంభమైంది. త్వరలోనే పార్లమెంట్ ఎన్నికల తర్వాత దీనిపైన పూర్తి స్థాయి దృష్టి పెట్టే అవకాశం ఉంది. సో ఆంధ్రప్రదేశ్ లాగానే తెలంగాణలో వాలంటరీ వ్యవస్థ ఉన్నది. ఇక్కడ ఇందిరమ్మ కమిటీల పేరుతో ఇది ఉండే అవకాశం ఉంది. రైట్ మధు, ఆంధ్రప్రదేశ్ మాదిరిగానే త్వరలో తెలంగాణలో కూడా వాలంటీర్ వ్యవస్థ అందుబాటులోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది. వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేయాలి అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. ఏపీలో వాలంటీర్ వ్యవస్థ సక్సెస్ కావడం, వాలంటీర్ల ద్వారానే ఇంటింటికి లబ్ధిదారులకు ఆ నగదును చేరవేయటం, ఇవన్నీ కూడా తెలంగాణలో కూడా అమలు చేస్తే బాగుంటుందని రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. ఇంటింటికి సంక్షేమ పథకాలను అందించాలి అనే లక్ష్యంతో ఇక్కడ కూడా వాలంటీర్ వ్యవస్థను పార్లమెంట్ ఎన్నికల తర్వాత అందుబాటులోకి తీసుకొచ్చే అవకాశం కనిపిస్తోంది. పార్టీ నేతలకు ఈ విషయంపై సీఎం రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. గ్రామాల వారీగా ఇందిరమ్మ కమిటీలను ఏర్పాటు చేసి కమిటీల్లో యాక్టివ్గా ఉండే వారిలో ఒకరికి వాలంటీర్గా అవకాశాన్ని కల్పించే అవకాశం ఉందని తెలుస్తోంది.